పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. వైసీపీ కార్యకర్తలు అధైర్యపడకండని ధైర్యం చెప్పారు. నిజానికి వీళ్లకు గుణపాఠం చెప్పే సమయం వస్తుందని అవినాష్ రెడ్డి హెచ్చరించారు. పోలింగ్ ఏజెంట్లను అడ్డుకున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లు వేసుకున్న దాని ఎలక్షన్ అంటారా అని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలను ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలని ప్రోత్సహించారు. అవసరమైతే తగిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. బూతుల దగ్గర పెట్టి బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకొని ఏజెంట్ ఫారాలు చించి నిజమైన ఓటర్లు లోపలికి పోకుండా వాళ్ళ దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్లి దొంగ ఓట్లు వేసి మరి ఈ మాదిరి జరిగిన దాన్ని ఎలక్షన్ అంటారా? దీన్ని ఎలక్షన్ అంటారా లేకుంటే ఇంకేమైనా అంటారా? మీరు గెలిచినామని చెప్పి మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే పరిస్థితే లేదు. నిజంగా ఇది అనైతికమైన ఎలక్షన్. నిజంగా ఇది ఒక ఫార్స్, అబ్సల్యూట్ ఫార్స్ ఇది ఈ ఎలక్షన్ అనేది. సో నేను వైసీపీ కార్యకర్తలందరినీ నేను మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే టైం మనకు కూడా వస్తుంది. కానీ ఆ రోజు మనం ఈ మాదిరి దొంగ ఓట్లతో కాదు, మనం ఎప్పుడు చేసే మాదిరి నిజమైన ఓటింగ్తోనే నిజమైన ఓటర్తో ఓటు వేయించి వీళ్ళకు గుణపాఠం చెప్దాము. ఈ 15 బూతుల దగ్గర పెట్టి బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి